నెక్స్ట్ టైం బజ్జీ మిర్చి తీసుకొచ్చినప్పుడు ఇలా 4 మిరపకాయలతో ఈ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందైతే ఇలా బజ్జీ మిరపకాయలు కట్ చేసి ఇందులో ఉన్న సీడ్ తీసేసుకోవాలి. అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి జీలకర్ర, సోంపు, మిరియాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని చల్లారాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోకి ఉల్లిపాయలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని చింతపండు కొద్దిగా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిగిలిపోయిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి పాలు వేసేసుకొని ఒక పొంగొచ్చిన తర్వాత బజ్జీ మిర్చి, జీలకర్ర పొడి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన